హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ శాండీ 1701. సో గైస్, ర్యాపిడ్ అయితే ఆన్ చేసిన. ప్రజెంట్ టైం వచ్చి 6:02 అవుతుంది. రీడింగ్ వచ్చి 33,285 కిలోమీటర్స్ తిరిగి. కొత్త క్వశ్చన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ర్యాపిడ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలని కూడా మన ఆఫీస్ని ఫాలో చేయండి. చలో రైడ్ పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకే కాకా, ఫస్ట్ రైడ్ వచ్చి గండిపేట అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. కస్టమర్ కూడా నియర్ బై ఉన్నారు. చలో జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓ సిగ్నల్ పడ్డది, మిస్ అయిపోతున్నా. మిస్ కావద్దు. అయిపోయినా కాక. ర్యాపిడో మేడం, ర్యాపిడో చేంజ్ చేస్తాను మేడం. ఝాన్సీ అన్న మేడం, 1 సెకండ్ కూర్చోండి. 151. థ్యాంక్ యూ కాకా. ఇది గండిపేట నుంచి సెకండ్ రైడ్ అయితే వచ్చింది. నానక్రామ్ కూడా నార్మల్గా 3 కిలోమీటర్స్ వచ్చింది. అంటే ఇక్కడ నుంచి రైడ్లు వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసిన. సో ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. 3 కిలోమీటర్స్ 30 రూపీస్ వస్తాయేమో. బట్ ఇక్కడ నుంచి పోయింది బెస్ట్ కదా, మనం రైడ్ వాడినప్పుడు వేస్ట్ కదా, టైం వేస్ట్. చలో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. కొంచెం 47 అమ్మా. థ్యాంక్స్ అమ్మా. సో కాకా, మీ అందరికీ ముచ్చట చెప్పాలి. ఏంటంటే నార్మల్గా నేను రెగ్యులర్గా ఏదో కంటెంట్, షార్ట్ వీడియో ఏదో ఒకటి యూట్యూబ్లో అప్లోడ్ చేసేటోని. నాకు ఆల్మోస్ట్ చాలామంది మెసేజ్ చేసారు, ఏమైందన్న వీడియోస్ వస్తలేవు, ఏమైంది అని చాలామంది మెసేజ్ చేసారు. సో నాకు అర్థం కాదు ఏంటంటే, వీడియోలు పెట్టాలంటే మనకు కంటెంట్ కావాలి. కంటెంట్ కావాలంటే డైలీ ఏదో ఒకటి, అంటే ర్యాపిడోలో కానీ ఏదైనా ఒక అప్డేట్ ఇవ్వాలి. బట్ ఇప్పుడు ఏమైందంటే చాలామంది ఇప్పుడు మా వాళ్ళే, వేరే వాళ్ళేం కాదు, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసారు. సో వాళ్ళు సేమ్ రెగ్యులర్ కంటెంట్ వాళ్ళు చేస్తారు, నేను చేస్తున్నా. సో దానివల్ల ఏమొస్తుందంటే నాకు రీచ్ వస్తలేదు, వాళ్ళకి రీచ్ వస్తలేదు. ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ అనేది సేమ్ కంటెంట్. ఇప్పుడు ఒక కస్టమర్ రూట్ బిహేవ్ చేసిరు అని చెప్పి నేను పెడుతున్నా, మనలు పెడతారు. సో కొంతమంది పార్సల్ మిస్టేక్, ఏదో ఒకటి సేమ్ కంటెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వ్యూస్ వస్తలేవు, దాంతోపాటు ఇబ్బంది అవుతున్నది. సో ఏం చేయలేకపోతున్నాం. ఇక అందుకోసమే ఆల్మోస్ట్ నేనైతే ఇట్లా ర్యాపిడోకి చాలా అవాయిడ్ చేయాల్సిన తెలుసా. నేను నార్మల్గా స్విగ్గీ చేద్దామని చాలాసార్లు అనుకున్నా. కానీ ఏంటంటే స్విగ్గీలో కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో స్విగ్గీ కూడా చాలా వరస్ట్ అయిపోయింది. ఎట్లా అంటే సరిగ్గా ఆర్డర్లు వేసాలి, ఆర్డర్కి ఇంత అమౌంట్ అని చెప్పేసి ఏం చూపిస్తలే సరిగ్గా. చాలా దారుణంగా ఉంది. ఈ బైక్ ట్యాక్సీ కానీ, ఫుడ్ డెలివరీ కానీ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కొన్ని ఏరియాలనే బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వేసుకుంటా కొంచెం బాగుంది తప్పించి, మిగతా ఏరియాలో మాత్రం చాలా డేంజర్ ఉన్నాయి ఈ బైక్ ట్యాక్సీ కానీ, ఫుడ్ డెలివరీ కానీ. సో అందుకోసమే నేను చాలా అవాయిడ్ చేస్తున్నా, ఏం చేయలేకపోతున్నా. కనీసము ఎర్నింగ్స్ అన్నా మంచిగా వస్తాయేమంటే ఎర్నింగ్స్ కూడా సరిగ్గా లేవు. సో అట్లా అని చెప్పేసి నేను అసలు వ్లాగ్ తీస్తలేను, షార్ట్ వీడియోలు పెడతలేదు, ఏమనుకోకండి. నాకు అంటే చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నా. అండ్ చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, ఏంటంటే అన్న నువ్వు నార్మల్గా మెసేజ్ చేయమంటున్నావు కానీ రిప్లై ఇస్తలేవు. అంటే బ్రదర్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను అసలు ఇన్స్టాగ్రామ్ కూడా సరిగ్గా యూజ్ చేస్తలేను, అసలు అంత యాక్టివ్ లేను. నార్మల్గా మీరు చూడండి, నేను పెట్టిన వీడియో లాస్ట్ 4-5 డేస్ నుంచో లేకపోతే 1 వీక్ నుంచో అసలు ఏ వీడియో నేను పోస్ట్ కూడా చేయలేను. ఒక ఏది ఓల్టా వీడియో తప్పించి, ఒక బైక్ ట్యాగ్ మన బైక్ది ఒకటి, అంటే బైక్ వీడియో తప్పించి మిగతా ఏ వీడియోలు పెడతారు ర్యాపిడో సంబంధించింది అర్థం చేసుకోండి. అసలు నేను యాక్టివ్ ఉంటలేను, అది వరస్ట్ డే అనిపిస్తుంది కాబట్టి సో పెడతలేను తెలుసా. సో టైం వచ్చి 6:53 అవుతుంది. మన గచ్చిబౌలి సర్కిల్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నాను. సో మేబీ అక్కడ నుంచి పడతాయేమో అని చూస్తున్నా. పడంగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాము. 2 రైడ్స్ కంప్లీట్ అయిపోయింది. 750 రూపీస్ 175 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూద్దాం మళ్ళీ ఏంది ఏం కాదు అని చెప్పి. ఓకే
అండ్ వన్ మోర్ థింగ్, మీ సైడ్ నుంచి ఒక సజెషన్ తీసుకోవాల్సింది ఏంటంటే, నాకు చాలామంది జెప్టో అని చెప్పేసి కామెంట్ చేస్తారు. సో జెప్టో ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి మీరు ఒక్కసారి నాకు మెసేజ్ చేస్తే నేను దాని మీద వీడియోలు తీద్దామని ప్లానింగ్ చేస్తున్నా. సో దాని గురించి కూడా చాలా అంటే నేను నార్మల్గా ఫుడ్ డెలివరీ అవాయిడ్ చేసిన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, స్విగ్గీ చేయడం అని. సో అట్లా అని చెప్పేసి ఇప్పుడు జెప్టో వచ్చింది కదా, జెప్టో ఎట్లుంది ఏం కథ అని తెలియదు. సో మన వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మన వాళ్ళకి దాని గురించి తెలుసు. సో ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి మీరు నాకు ఆ జెప్టో ఎలా ఉంటుంది ఏం కథ అని ఒక్కసారి కామెంట్ చేసిరంటే దాని మీద వీడియోలు చేశాను. దాంట్లో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. దాంట్లో నా ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఎర్నింగ్స్ కానీ, లేకపోతే ఏదైనా ఇష్యూ ఉన్నా సరే కానీ మన కంపెనీ వరకు అయితే తీసుకెళ్దాము. సో మీరు ఒకసారి నాకు కామెంట్ చేస్తే మాత్రం నేను జెప్టో మీద రైడ్లు అయితే స్టార్ట్ చేశాను. మర్చిపోకుండా ఈ జెప్టో వీడియోలు కావాలా వద్దా మన ఛానల్లో. సో ఆ వీడియోలు తీస్తే మనకి యూస్ఫుల్ మన రైడర్లకి కానీ, జెప్టో చేసే రైడర్లకి కానీ, నార్మల్గా అంటే కొత్తగా జాయిన్ అయిన జెప్టో వాళ్ళకి కానీ యూస్ఫుల్ ఉంది అనుకుంటేనే వీడియోలు తీసాను. అది కూడా బాగున్నది అని మీరు సజెషన్ ఇస్తే నేను ఆ ప్లానింగ్ చేసుకుంటా. లేదు అన్న మంచి లేదు వేస్టే అట్లా ఇట్లా అంటే చెప్పండి, ఏదైనా అవాయిడ్ చేసేస్తా. ఎందుకంటే నాకు కంపెనీ నుంచి కాల్ వచ్చింది, ఏంటంటే ఇట్లా వీడియోలు తీయండి సంథింగ్ అట్లా అని చెప్పేసి వచ్చింది. బట్ ఏంటంటే మీ సజెషన్ కావాలి, ఎందుకంటే బాగుంటేనే నాకు ఎర్నింగ్స్ వస్తాయి. బాగాలేదు అని మీరు చెప్పిన తర్వాత నేను వీడియోలు తీసిందంటే వేస్టే కదా. సో అట్లా అని చెప్పేసి ఒక్కసారి మీరు నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? జెప్టో గురించి కొంచెం 89. థ్యాంక్ యూ కాకా. చాలాసేపటి తర్వాత గౌల్లూరు దగ్గర వెయిట్ చేసిన. సో ఒక రైడ్ అయితే వచ్చింది, పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. పికప్ లొకేషన్ వచ్చి 2 కిలోమీటర్స్. ఇక్కడ పక్కన పెట్టుకొని మధ్యలో గేట్లు పెట్టారు కదా, పోవడానికి కూడా ఛాన్స్ లేదు. 0305 బయట 61. థ్యాంక్ యూ కాక. చాలాసేపటి తర్వాత 21 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. ఏడికంటే మనకి బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, అక్కడ సైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ తీసుకొని వెళ్ళిపోదాం, ఓకేనా? కస్టమర్కి అయితే కాల్ చేద్దాం. కస్టమర్ ఇక్కడే ఉన్నాడు, ఒక్కసారి కాల్ చేద్దాం. ఓకే అన్న, వెంకటేష్ నువ్వేరా? ఓటీపీ అన్న నా చేంజ్ చేశాను వెహికల్, అది ఓటీపీ 7217. 21 కిలోమీటర్స్. ఓకే 240 అన్న, 240. థ్యాంక్స్ సార్. సో గైస్ 12 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. సో పికప్ లొకేషన్ వచ్చి 500 మీటర్స్ అవుతుంది. జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం, ఓకే? ఇప్పుడు సార్ నాదే సార్, వెహికల్ చేంజ్ చేస్తాను. 7859 కూర్చోండి. 133 సార్. థ్యాంక్ యూ సార్. గైస్ కస్టమర్ డ్రాప్ చేసిన తర్వాత మనకు ఇంకో రైడ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇది మనకి ఫలక్నామాకి అయితే వచ్చింది 13 కిలోమీటర్స్. సో కస్టమర్ కూడా నియర్ బై ఉన్నాడు, పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. ఇక్కడే ఉన్నాడు, కాల్ చేద్దాం ఆ కస్టమర్కి. రైడ్ క్యాన్సిల్ చేస్తున్నా, ఎందుకంటే కస్టమర్కి కాల్ చేస్తే దగ్గర ఒక 5 times కాల్ చేసిన. కస్టమర్ ఏమో రెస్పాన్స్ ఇస్తలేడు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఎగ్జాంపుల్ చెప్తా, కస్టమర్ కేర్కి ఇట్లా ఏంది హెల్ప్ అడిగినా కానీ ఏం చూపిస్తలేదు. రైడ్ క్యాన్సిల్ చేయమన్నా రైడ్ క్యాన్సిల్ అవుతలేదు, ఏం చేయాలి అర్థమవుతలేదు. కస్టమర్ కూడా నాకేం కాల్ బ్యాక్ కూడా చేస్తలేడు. చూస్తా మరి ఏమైతే ఏమో చూపిస్తాను, ఆగండి. చూసారా, కస్టమర్ కేర్ సపోర్ట్ తీసుకున్నా కానీ ఏం నెట్వర్క్ ఏం వస్తలేదు. ఏం చేయాలి ఇప్పుడు? రైడ్ క్యాన్సిల్ కావాలా ఏం కావాలో కూడా అర్థమవుతలేదు. కస్టమర్ కేర్ వాళ్ళు చేసారు, కస్టమర్ కేర్ కాల్ కలుపుతారేమో. చూడాలి మళ్ళా. గాయస్ ఆ రైడ్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకు ఒక కుక్కడపల్లి రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. ఎంత అంటే 11 కిలోమీటర్స్ వచ్చింది. ఇప్పుడు జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం, ఓకే? చలో. 3
పాకెట్ నుంచి అమౌంట్ పడతాయి, అమౌంట్ పడిపోతున్నాయి పాకెట్ నుంచి. 170. ఓకే. సో గైస్ ప్రజెంట్ టైం వచ్చి 6:32 అవుతుంది. సో ఇంతసేపు ఏం చేసిన అంటే ఆరామ్సే పడుకున్నా, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా డేస్ తర్వాత మనం ర్యాపిడోకి వెళ్ళాం కదా, కొంచెం మనకి బాడీ అనేది కొంచెం అంత అనిపించలేదు. సో అట్లా అని చెప్పేసి మనం ఎన్ని గంటలకు 1 o'clock ఆఫ్ చేసేసినాము. ఎప్పుడు ఆన్ చేసినాము అంటే 6 o'clock ఆన్ చేసినాము. సో ఎర్నింగ్స్ వచ్చి 1123 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయితే కంప్లీట్ చేశారు. నిజంగా అంటే కొన్ని డేస్ తర్వాత మనం ర్యాపిడో ఆన్ చేసిన తర్వాత ఎర్నింగ్ చేయడం అంటే గ్రేటే. సో నిజంగా పర్లేదు, ఈరోజు మాత్రం ఎర్నింగ్స్ మాత్రం మంచిగా చేసినాము. అండ్ దాంతోపాటు రీడింగ్ ఎంత తిరిగిందంటే మార్నింగ్ వచ్చి 33,285 ఉంటే ప్రజెంట్ రీడింగ్ వచ్చి 33,413 కిలోమీటర్స్. సో టోటల్గా వచ్చి 128 కిలోమీటర్స్. అంటే నిజంగా చెప్తున్నా, నార్మల్గా స్టార్టింగ్ ఒక 2 రైడ్ దమ్దమ్ చేసిండు, తర్వాత మాత్రం బ్యాక్ టు బ్యాక్ రైడ్లు చేసిండు. సో పర్లేదు, డైలీ ఇట్లా రైడ్లు పడితే మంచిగా ఉంటుంది. సో ఇది ముచ్చట ర్యాపిడోది. కానీ 12 లోపు రావాలి, 1 లోపు వస్తున్నా, 12 లోపు రావాలి. 12 లోపు వస్తున్నా మన బెనిఫిట్. సో గైస్ ఇది ఈరోజు వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ Sandy 1701. బై.